శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి అక్టోబరు నెల 23, 24, 25 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా అదృష్ట యోగం. మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది. సిరుల వర్షం కురుస్తుంది. మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అక్టోబర్ నెల 23, 24, 25 తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం వీరి జీవితంలో వీరు పూర్తిగా చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారి సమయంలో ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయిన వారితో జాగ్రత్త. కిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు కనుక జాగ్రత్త. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదండి. దుర్గారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మనోబలంతో ముందుకు సాగండి. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలతో సమస్యలను పరిష్కరించండి. వారం మధ్యలో ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. మిత్రుల అండ మీకు అందుతుంది. నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీకు జీవితంలో ఈ సమయంలో లభించబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయం మీనరాశి వారు కెరియర్ మరియు కుటుంబ పరంగా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ పరంగా మీరు ఉద్యోగమో లేదా పని ప్రదేశంలో కొన్ని ఊహించని మార్పులు అయితే ఎదుర్కొంటారు. మీరు అదనపు పనిభారం మరియు బాధ్యతలను అంగీకరించాల్సి రావచ్చు. ప్రతి పనిలోనూ కూడా అనేకమైన అడ్డంకులు ఉంటాయి కాబట్టి మీరు ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు. మీ పనిలో కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి మరియు మీలో విశ్వాసాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు. మీ యొక్క ఉన్నత అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చివరి 2 వారాల్లో సూర్యుడు మీ యొక్క 8వ ఇంటికి వెళ్తున్నప్పుడు ఓపికగా ఉండండి మరియు వాదనలకు దూరంగా ఉండండి. ఈ నెల ఆర్థికంగా కూడా మీకు చాలా సాధారణమైన సమయం ఉంటుంది. మీకు చాలా ఖర్చు అనేది ఉంటుంది. స్థిర ఆస్తుల కొనుగోలు లేదా ఇల్లు వాహన మరమ్మతుల ఖర్చు కూడా ఉండవచ్చు. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని ఇతర కుటుంబ సభ్యుల కోసం కూడా మీరు ఈ సమయంలో డబ్బు అధికంగానే ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే ఈ సమయంలో కలగవచ్చు కనుక జాగ్రత్త. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుంది. వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచి వ్యాపారాన్ని చూస్తారు. విద్యార్థులకు మాత్రం కొంచెం కష్టకాలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి వారు కొంచెం కష్టపడి పనిచేయాలి. వినోదం మరియు ప్రయాణాల నుండి కూడా పరధ్యానం ఏకాగ్రతను తగ్గించవచ్చు. బృహస్పతి మద్దతును ఉపయోగించుకోండి. మీరు స్థిరమైన అదేనా షెడ్యూల్కు కట్టుబడి ఉన్న మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడి కూడా ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు. వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు
కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులు అని చెప్పాలి. ఉత్తరాభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యము ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా వీరికి ఉంటుంది. మీనరాశి వారి గురించి చూసుకున్నట్లయితే మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో అసలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా అధికంగానే చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా ఉంటారు. చాలా బక్కపలుచుగాను లేదా చాలా బలంగాను ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే మీనరాశి వారికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.